అందరికీ నమస్కారం. ఈరోజు మనం వెర్మి కంపోస్ట్కి కావాల్సిన వెర్మి బెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఈ ప్లేస్ని రెడీ చేసుకుంటానండి. ఈరోజు మనం ఇక్కడ వెర్మి బెడ్ ఎలా వేయాలో చూద్దాం. మనం ల్యాండ్ అంతా ఫస్ట్ ఫ్లాట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఈ బెడ్ తీసుకొచ్చి ఫ్లాట్గా వేసుకోవాలి. ఆ తర్వాత మనం పైప్స్ ఎక్కడెక్కడ వేసుకోవాలన్న దానికి మనం మార్కింగ్స్ చేసుకోవాలి. సో ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న ముగ్గు పొడి ఏదైనా ఉంటే తీసుకొని వచ్చి, లేకపోతే సున్నం పొడి తీసుకొని వచ్చి మనం ఇక్కడ మనకి ఎక్కడైతే మనం ఇన్సర్ట్ చేసుకోవాలో పైప్ని అక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఒక బెడ్ ఫిక్స్ చేయడానికి మనకి 16 పీసెస్ కావాలి. సో ఒక్కొక్క పీస్ లెంత్ వచ్చేసరికి ఒక 2.5 ఫీట్ తీసుకోవాలండి. ఎందుకంటే మన బెడ్ హైట్ వచ్చేసరికి 2 ఫీట్ హైట్, అందుకనే మనకి 2.5 ఫీట్ హైట్ లెంత్ పైప్ తీసుకుంటే సరిపోతుంది. ఈచ్ పైప్ లెంత్ వచ్చేసరికి మనకి 20 ఫీట్. సో మనం 2.5 ఫీట్ చొప్పున కట్ చేసుకుంటే మనకి టోటల్ 8 పీసెస్ వస్తాయి ఒక్కొక్క పైప్కి. సో మనం 2 పైప్స్ కొనుక్కుంటే టోటల్ 16 పీసెస్ మనకి బెడ్కి సరిపోయేంత పైప్స్ వస్తాయండి. ఇది 20 mm HDPE పైప్. మనం దీనిపైన షేడ్ నెట్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇది మొత్తం నేను 16 మీటర్స్ తెచ్చుకున్నాను. సో ఎవ్రీ 4 మీటర్స్కి కట్ చేసుకుంటే మనకి 4 పీసెస్ వస్తాయి. ఈ పిల్లలే అన్ని పైప్స్ కట్ చేశారు. మొత్తం 16 పీసెస్ రెడీ అయ్యాయి. అండ్ 4 HDPE పైప్స్ కూడా 4 పీసెస్ రెడీ అయ్యాయి. ఈ ఒక్కొక్క పైపు 2.5 ఫీట్ లెంత్. మనకి బెడ్ హైట్ 2 ఫీట్ కాబట్టి ఒక 1/2 ఫీట్ మనకి గ్రౌండ్ లోపలికి వెళ్తుంది. ఇంకొక 2 ఫీట్ మనకి బెడ్కి సపోర్ట్గా ఉంటుంది. అన్ని పైప్స్ ఇలా మట్టిలో పాతుకున్నాం. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ ఒకటి వదిలేసి ఇంకొకటి మనం ఇలా దీంట్లోకి పెట్టుకోవాలి. ఈ ఆల్టర్నేటివ్ పైప్స్ మనం ఎందుకు వదిలేసామంటే, మనం షేడ్ నెట్ కోసం పైప్స్ రెడీ చేసుకున్నాం కదా, అది ఆల్టర్నేటివ్ పైప్స్లో మనం లోపలికి పెట్టుకోవాలి. మొదట ఒక లేయర్ మనం ఇలా కొబ్బరి మట్ట వేసుకోవచ్చండి. ఈ కొబ్బరి మట్ట అనేది మనకి ఎందుకు యూస్ అవుతుందంటే, ఎప్పుడైనా మనం నీళ్లు వదలటం ఏమైనా మర్చిపోయినా లేకపోతే కుదరకపోయినా దీంట్లో ఉన్న తేమ మన వానపాములకి చాలా యూస్ అవుతుందండి. మనం కొబ్బరి మట్ట వేసుకున్న తర్వాత మన దగ్గర ఏమైనా ఎండిపోయిన గడ్డి కానీ, అరిటాకులు, లేకపోతే కొబ్బరి మట్ట, ఇటువంటి ఎండిపోయిన ఏ ఉన్నా కానీ మనం వేసుకోవచ్చు దీంట్లో. ఎండుగడ్డి ఒక లేయర్ వేసిన తర్వాత బాగా ఎండిన పేడ మనం ఒక 1/2 ఫీట్, ఒక అర అడుగు హైట్ వరకు మనం వేసుకోవాలి. ఎండిన పేడ వేసుకున్న తర్వాత క్యూరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే మనం ఇలా నీళ్లు వదలాలి. సో ఇలా ఒక 5 మినిట్స్ వదిలిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఉన్న ఎండిపోయిన గడ్డి, ఎండిపోయిన ఆకులు ఇటువంటి ఏమైనా ఉన్నా ఇంకో లేయర్ వేసుకొని మళ్ళీ ఇంకొక ఫీట్ ఎండిపోయిన పేడ వేసుకోవాలి. ఈ బెడ్కి ఒక కార్నర్లో ఒక ఫిల్టర్డ్ హోల్ ఉంటుందండి. మనకి వాటర్ వచ్చేటప్పుడే దాంట్లోంచి ఫిల్టర్ అయ్యి వస్తుంది. మనం ఇక్కడ ఒక పైప్ కనెక్ట్ చేసుకొని దానికి కింద ఒక డబ్బాని పెట్టుకుంటే మనం ఎక్సెస్ వాటర్ని దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ వాటర్ కూడా చాలా మంచిదండి. మనం ఆ వాటర్ని కూడా ప్లాంట్స్కి పోసుకోవచ్చు. నేను ఆల్రెడీ తయారు చేసిన బెడ్కి చూపిస్తాను. బెడ్కి నేను ఎక్సెస్ వాటర్ పైప్ కనెక్ట్ చేసుకున్నాను. ఆ పైప్లో నుంచి వచ్చిన వాటర్ ఈ ఒక చిన్న డబ్బాలో పడుతాయండి. సో నేను ఎప్పటికప్పుడు ఈ డబ్బాలో ఉన్న వాటర్ని కలెక్ట్ చేసుకొని చెట్లకు పోసుకుంటాను. మనం వెర్మి కంపోస్ట్ తయారు చేయడానికి యూజ్ చేసే వానపాముల పేరు ఆఫ్రికన్ నైట్ క్రాలర్. వీటికి ఇంకో పేరు ఇడ్రులిస్ యూజిని. వీటి స్పెషాలిటీ ఏంటంటే రీప్రొడక్షన్ రేట్ చాలా ఎక్కువ. అంటే వారానికి ఇవి 2 నుంచి 3 గుడ్లు పెడతాయి. ఒక్కొక్క గుడ్డులో 2 నుంచి 3 పిల్లలు ఉంటాయి. అంటే ఆన్ అన్ యావరేజ్ సరాసరి రోజుకొక పిల్ల పుడుతుంది. వెర్మి బెడ్ పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత ఇలా ఒక 5 డేస్ మనం నీటిని వదలాలి. ఆ తర్వాత వానపాముల్ని వదలాలి. ఇవి చిన్నగా పైనుంచి తినడం స్టార్ట్ చేసి కిందకి వెళ్తాయి. సో మనం పై భాగంలో 45 రోజుల తర్వాత నుంచి ప్రతిరోజు కొంత వెర్మి కంపోస్ట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. అదే మనం ఇండియన్ టైప్ ఆఫ్ వానపాములు తీసుకుంటే అవి డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతాయి. సో మనకి పైన పేడ ఉండిపోయి కింద భాగంలో వెర్మి కంపోస్ట్ తయారవుతుంది. కొత్త వెర్మి బెడ్ కోసం ఆల్రెడీ మన దగ్గర ఉన్న వెర్మి బెడ్లో నుంచి వెర్మి కల్చర్ అంటే వానపాముల్ని కలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ వెర్మి కంపోస్ట్ తయారు చేసే వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. వీటి రేటు వచ్చేసరికి 1 కిలో 500 దాకా ఉంటుంది. వానపాముల్ని వదిలిన తర్వాత పైన ఎండిపోయిన గడ్డి లేదా పాత గోను సంచులు ఉంటే వాటితో ఇలా పరచాలి. షేడ్ నెట్కి 2 ఎండ్స్లో పైపు పెట్టేలా స్టిచ్చింగ్ చేశాను.
ముందుగానే కట్ చేసుకున్న బ్లాక్ కలర్ హెచ్డిపి పైప్స్ని ఇలా షేడ్ నెట్లోకి ఎక్కించాలి. నార్మల్ 1/2 ఇంచ్ పీవీసీ పైప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ నేను కొబ్బరి చెట్ల మధ్య వెర్మీ బెడ్ వేశాను. ఎప్పుడైనా గాలికి కొబ్బరి మట్ట పడితే పీవీసీ పైప్స్ ఈజీగా బ్రేక్ అవుతాయి. అందుకే నేను కొంచెం కాస్ట్లీ అయినా కానీ హెచ్డిపి పైప్స్ యూస్ చేస్తున్నాను. వెర్మీ బెడ్ మిడిల్లో ఖాళీగా ఉన్న పైప్స్లో 2 హెచ్డిపి పైప్స్ని పెట్టి అవి బెండ్ అవ్వకుండా కట్టుకోవాలి. ఆ తర్వాత షేడ్ నెట్ని తీసుకువచ్చి వెర్మీ బెడ్ 2 ఎండ్స్లో ఉన్న పైప్స్లోకి పెట్టుకోవాలి. ముందు అండ్ వెనక వైపు షేడ్ నెట్ బెండ్ అవ్వకుండా వాటిని ఒక సన్నటి తాడుతో ఇలా కట్టుకోవచ్చు. ఇలా మనం తోటలో వెర్మీ బెడ్ని తయారు చేసుకొని మొక్కలకి కావాల్సిన ఎరువుని మనమే అందించుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.